హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మంచి వీడియో అయితే చేశాను. డెమో వీడియో చూడండి. ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ అనేది అప్లోడ్ చేసుకోండి. మన ప్రోడక్ట్ అనేది ఇలా ఉంటుంది. ఫుల్ ఇన్పుట్ అనేది చేసుకొని ఇన్పుట్ చేసిన తర్వాత మన ఇక్కడ ఇలా హ్యాండ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఇలా మూవ్ చేస్తే కలర్స్ అనేవి వస్తాయి. మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు కలర్స్ అనేవి ఉంటాయి. ఈ కలర్స్ మన నచ్చిన కలర్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ హ్యాపీ బర్త్డే టెక్స్ట్ అనేది ఉంటుంది. ఇది ఇలాగే ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి 4:5 రేషియో సెలెక్ట్ చేసుకోండి. క్రియేటివ్ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేసి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్ అనేది చేసుకోండి. రిడార్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ అయితే చేసుకోండి. యారో క్లిక్ చేసి కరెంట్ ఫ్రేమ్ యాజ్ ఏ పిఎన్జీ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ అనేది చేసుకోండి. ఇలాగే అన్ని పిక్స్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఫుల్ ప్యాటర్న్ అనేది ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ హార్ట్ పిక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ అని ఉంటుంది, దానికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏదో ఒకటి గ్రూప్ అనేది ఓపెన్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కలర్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్టార్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఇందాక మనం సేవ్ చేసుకున్న ఫోటోస్ అని యాడ్ ఆన్ చేసుకోండి. ఇలాగే ప్రతి ఒక్కటి మీరు యాడ్ ఆన్ చేసుకోండి. అన్ని ఫోటోస్ మీరు యాడ్ చేసుకోండి. వీడియో లాంగ్ అవుతుందని ఒకటి ఫోటో చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ సెంటర్ పిక్ ఉంటుంది, మీద క్లిక్ చేయండి. ఎడిట్ గ్రూప్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సర్కిల్ మీడియా ఓపెన్ చేయండి. మీడియా ఓపెన్ చేసి సర్కిల్ ఓపెన్ చేసి మీడియా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటోని యాడ్ ఆన్ చేసుకోండి. ఇలా కిందికి రండి. ఫోటో యాడ్ చేసి ఇలా కిందికి అనేది స్క్రోల్ చేయండి. కిందికి తర్వాత మనం ఇక్కడ లైట్గా జూమ్ చేయాలి. ఇలా వచ్చేస్తుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇలా వరకు మనం డ్రాగ్ చేసుకోండి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆప్షన్ ఓన్లీ యాడ్ ఎఫెక్ట్లో టైల్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. మిర్రరింగ్ ఆన్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేయండి. ఫొటోస్ అనేది రీప్లేస్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటోని ఇలాగే మీరు రీప్లేస్ అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఎఫెక్ట్ విత్ కలర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. కలర్ని తీసిన తర్వాత కలర్ని ఫిల్ ఓపెన్ చేయండి.
ఓపెన్ చేసిన తర్వాత స్టార్ మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏదో ఒక ఫోటో, ఇప్పుడు ఇంతకుముందు సేవ్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. యాడ్ అయిపోతుంది, ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక టెంప్లెట్ అని ఉంటుంది, ప్లస్ సెకండ్ క్లిక్ చేయండి. మీడియా ఓపెన్ చేసి ఈ టెంప్లెట్ అనేది యాడ్ అని చేయండి. యాడ్ అని చేసిన తర్వాత ఇక్కడ రెడ్ డాట్ కూడా కట్ చేయండి. టెంప్లెట్ ఇది క్లిక్ చేసి కట్ అయిపోతుంది. కట్ చేసిన తర్వాత మనం ఈ ఫోటో క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇట్లా లైట్గా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత క్రోమాకి ఆన్ చేయండి. ఆన్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ సెలెక్ట్ చేసుకొని కలర్ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్ బ్లెండింగ్ ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత లాస్ట్కి వెళ్ళండి, మాస్క్ ఉంటుంది. మాస్క్గా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ కింద కలర్ అని ఉంటుంది. ఇక్కడ కలర్ అని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కలర్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని కాపీ అనేది చేసుకోండి. ఫస్ట్ కాపీ అనేది చేసుకొని ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంతకుముందు కాపీ చేసుకున్న ఫోటో కానీ ఇలా పేస్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఇలా మూవ్ చేసుకోండి. చేసుకున్న ఇక్కడ ఫోటో అనేది రీప్లేస్ అనేది చేసుకోండి. Thank you for watching.